హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదండి, మా ఇంట్లో ఎర్ర పనస ఉన్నది అని. జస్ట్ వీడియో కాయల వరకు తీసి చూపించాను. ఇప్పుడు ఆ ఫ్రూట్ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన ఫ్రూట్ని కూడా మీకు కట్ చేసి మొత్తం అంతా దాని స్టోరీ అంతా చెప్తాను. ఏదైనా మన ఇంట్లో పండిన పండు అంటే చాలా ఇది ఇష్టం కదండి. అది నేను లేని టైంలో, నేను హైదరాబాద్లో ఉన్న టైంలో ఆ పండు పండింది. దాన్ని ఎలాగ ఇక్కడికి తీసుకొచ్చాం, ఏంటి అంతా మీకు వివరణ ఇస్తాను. అప్పుడు నేను హైదరాబాద్ వచ్చే ముందు చెట్టుకు ఉన్న పండు అది. అప్పుడు నేను వీడియో తీసి చూపిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ చెప్తాను మీకు. మొత్తం 5 కాయలు వచ్చాయండి. 5 కాయల్లో 3 కాయలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మా శ్రీను అక్కడ, నేను లేను కదా, అందుకని మా శ్రీను కట్ చేస్తున్నాడు తయారైపోయిన పండుని. అది తయారైపోయింది, దాని పక్కది తయారైపోయింది, దాని కిందది తయారైపోయిందండి. చూసారా, నేను ఇంత శ్రమపడి పెంచితే నేను లేని టైంలో తయారైపోయింది. అయ్యో, నేను లేని టైంలో తయారైపోయింది, మరి దీన్ని ఫ్రూట్ టేస్ట్ చూడటం ఎలాగా అనుకున్నాను. అప్పుడు ఒక ఐడియా వచ్చింది. కాకినాడ నుండి హైదరాబాద్కి బస్సులోని పంపించమన్నా అనమాట. ఇప్పుడు చూడండి, ఎర్ర పనసని ఇచ్చారు కదా, కరెక్ట్గా ఎర్ర పనసేనండి. ఇది చిన్న పొరపాటు ఏంటంటే, నేను వాటర్ కొంచెం ఎక్కువగా పెట్టేసాం. తర్వాత మనకు ఆ మధ్యని ఒక 15 రోజులు ఇంచుమించు రోజు వర్షం పడ్డది. దానివల్ల టేస్ట్ కొంచెం చప్పదనం వచ్చింది, కానీ ఎక్సలెంట్గా ఉందండి. కలర్ అదిగో ఓపెన్ అయిపోతుంది. చూడండి ఎర్ర పనస. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇంతకు ముందు ఎప్పుడు ఎర్ర పనస చూడలేదు, తినలేదు. నిజంగా చెప్తున్నాను, మామూలు పనసే తెలుసు నాకు. ఎర్ర పనస ఇదే ఫస్ట్ టైం అండి చూడడం, తినడం కూడా. మీలో ఎంతమంది ఎర్ర పనస చూశారు, తిన్నారు? మీరు తిన్న పండు టేస్ట్ ఎలాగుంది కొంచెం డీటెయిల్డ్గా నాకు మెసేజ్ పెట్టండి. చాలా పెద్ద సైజు వచ్చిందండి. ఇది ఫస్ట్ ఫ్రూట్ కదా, తర్వాత కొయ్యాలి. నేను లేను కదా, మా వాడికి తెలియలేదు. కొంచెం ఇంతకన్నా బిఫోర్ తీసుంటే ఇంకా బాగుండేది. విడదీస్తారు కదా, చూసారా ఎర్రగానే ఉందా ఎర్ర పనస. సూపర్ కలర్, ఎరుపు రంగులోనే ఉంది. దీన్ని ఏం చేసామంటే, ఒక చెక్క కోసి అక్కడ చుట్టూ అందరికీ పంచేయమన్నానండి. ఇంకో చెక్కని నీట్గా ప్యాక్ చేసి మాకు హైదరాబాద్కి వచ్చింది. ఆ ప్యాకింగ్ అది కూడా ఎలా చేసామో, ఇక్కడ ఎలాగ ఓపెన్ చేసుకోవచ్చానో కూడా చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో మిస్ అయిపోతారు లేకపోతే. ఎర్ర పనస ఎర్రగానే ఉంది కదా. కడియం నర్సరీలో తెచ్చుకున్నాను. దాని ఏజ్ 1 year. మొదలు చాలా సన్నంగా ఉందని ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. ఆయన ఎక్సలెంట్ అండి నిజంగాను. దీనికి గొప్పతనం ఏంటి తెలుసా, ఈ పనసపండు కోస్తున్నప్పుడు మన చేతికి జిగురు. కానీ పనసపండు అనగానే ఏంటి, చాలా ఆయిల్ పెట్టుకోవాలి, పెట్టి ఆ ఆయిల్ రాసుకొని చేతికి రాసుకొని అలాగ కొయ్యాలి. ఇది అసలు అలా లేదండి. మరి ఇది ఏం పనసో కానీ నాకు అర్థం అవ్వలేదు అస్సలు. కనీసం మనం కోసిన చాకు కూడా ఏం అంటుకోలేదు, అంత నీట్గా చక్కగా వచ్చేసింది. ఇక్కడ మా ఇంటి చుట్టూతో ఉన్న ఒక 10 ఇళ్ళ వరకు అందరికీ మా వాడు షేర్ చేయమని నేను చెప్పాను. ఎవరెవరికి ఇవ్వాలో చెప్తే వాళ్ళందరికీ ఇచ్చి మళ్ళీ మాకు కూడా హైదరాబాద్కి పంపించాడు అనమాట. ఆ బొద్దు కూడా ఎంతో మెత్తగా ఉందండి కొయ్యడానికి. నేను ఈజీగా పనసపండు కోస్తాను, అది మా శ్రీను కోస్తున్నాడు. నేను ఇక్కడ వచ్చిన తర్వాత నేను కూడా చాలా ఈజీగా పనసపండుని కోసాను. పనసపండు కోయడం అంటే కొంచెం పెద్ద పనే కదా, కానీ చాలా ఈజీగా కోసాను. అది ఏదైనా మన చెట్టు పండు మనం కోసి తింటే ఆ ఆనందమే వేరండి. అదిగోండి, తొనలు గింజ సైజు కూడా బాగుంది, మంచి స్మెల్ వస్తుంది, అంతా చాలా బాగుంది. ఎర్రపనస మీరందరూ కూడా గార్డెన్లోని ఏమైనా ప్లేస్ ఉంటే, నేల ఉంటే తప్పకుండా వేసుకోండి. ఎందుకంటే టేస్ట్ బాగానే ఉంది. నేను గట్టిగానే చెప్పగలను బాగుందని. అదే వాటర్ ఎక్కువ ఇవ్వకూడదంట పనసకి, తర్వాత తెలిసింది. ఇదిగోండి, ఇప్పుడు మాకు హైదరాబాద్కి ఇలాగ బాక్స్లో పెట్టి పైన టిష్యూలు పేపర్లో పెట్టి ప్యాక్ చేసి బస్సులో పంపిస్తే ఇక్కడ కొరియర్ బాయ్ ఇంటికి డెలివరీ ఇచ్చాడు.
ఆ ఇచ్చిన దాన్ని నేను మా అమ్మాయి ఇంట్లో ఉన్నాను హైదరాబాద్లోని అండ్ కోస్తున్నాను. కొంచెం ఫ్రంట్కి కొద్దిగా పాడైందండి కాయ. మరి ఏం చేయలేం కదా, ట్రాన్స్పోర్ట్లో వచ్చింది. ఏసీ దానిలో వస్తే బాగుండేదేమో, డ్రైవర్ దగ్గర అంటే ఏసీ ఉండదు కదా. అయినా ఏదో సంతృప్తి, ఎక్కడ ఉన్నా సరే మనం పండించుకున్న పంటను తినగలిగామన్న ఆనందం. ఏం కెమికల్స్ లేకుండా 4 తొనలు తిన్నా అదొక సంతృప్తి కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా పనస్తోనలు ఎలాగున్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, నా వీడియోలన్నీ ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.